అద్భుతమైనటువంటి చరిత్రలు, ఆ భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి విభూతి, ఆ భగవంతుడి యొక్క పరివార సంబంధమైనటువంటి దేవతలు అందరినీ కూడా ఆ విశ్వ వర్ణనం అంతటిని కూడా చేస్తాడు. సాక్షాత్తు భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అవతారాలని గురించి వివరిస్తారు. అందులో ప్రధానంగా పరిపూర్ణ అవతారం అని కృష్ణావతారాన్ని గురించి చెప్తూ ఉంటారు అందరూ కూడా. రామావతారం పూర్ణావతారం అని, కృష్ణావతారం పరిపూర్ణావతారం అని. ఎందుకని అలా అంటారు? రామావతారం పూర్ణావతారం ఎందుకయింది? సాక్షాత్తు నారాయణుడే కదా వచ్చింది. మరి నారాయణుడే వచ్చినప్పుడు రామావతారం పూర్ణావతారం ఎలా అయింది అంటే, ఆ వచ్చినట్టు నిన్న చెప్పుకున్నాం మనం. ఆ వచ్చినటువంటి నారాయణుడే 4 రూపాల్లో వచ్చాడు కనుక అర్ధశక్తిగా రాముడుగా వచ్చాడు, మిగిలినటువంటి అర్ధశక్తిగా మిగిలిన ముగ్గురుగా వచ్చారు కనుక అది పూర్ణం, పరిపూర్ణం కాలేదు. పద్మాలతో అవతరించినప్పుడే అలాగ అవతరించారు. పుట్టినప్పుడే దేవికి పుట్టినప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో అవతరించారు. రాముడు అవతరించిన తర్వాత, రాముడు వచ్చినటువంటిది ఈ పూర్ణావతారం అయితే, తను వచ్చేటప్పుడు ఒక లక్ష్మీదేవి మాత్రమే సీతాదేవిగా వచ్చింది. వారికి సంబంధించినటువంటి శంఖ చక్రాది ఆయుధాలు కానీ, గదా పద్మాదులు కానీ, ధనస్సు కానీ ఇవేమి కూడాను వీటిలో కనిపించవు మనకి. ఇతర దేవేరులు ఎవరు కనిపించరు. గరుత్మంతుణ్ణి ఉపయోగించి ఉన్నది కనిపించదు. అందువల్ల అది పూర్ణావతారమే అయింది. కానీ ఇది పరిపూర్ణావతారం ఎందుకు అయింది అంటే, సాక్షాత్తు పరమపదంలో ఏ నారాయణుడైతే ఉన్నాడో అదే నారాయణ రూపంతో ఈ లోకంలో అవతరించారు. అవతరించిన తర్వాత వెంటనే ఆ ఉన్నటువంటి తాను తన మానవత్వాన్ని కాదు, దైవత్వాన్ని చిన్నప్పటి నుంచి కూడాను చూపిస్తూ వచ్చారు. చూపిస్తూ వచ్చినటువంటి తనకి ముగ్గురు దేవేరులు పరమపదంలో, శ్రీదేవి, భూదేవి, నీళ్లాదేవి. ఆ శ్రీదేవి, భూదేవి, నీళ్లాదేవి అని చెప్పబడేటువంటి వారు అందరూ ఈ లోకంలోకి వచ్చారు. కృష్ణావతారంలో వచ్చింది లక్ష్మీదేవి, అలాగే భూదేవి సత్యభామగా వచ్చింది, నీళ్లాదేవి రాధాదేవిగా వచ్చింది. ఆ రాధాదేవినే మన సంప్రదాయంలో నప్పిన్న పిరాట్టి అంటాం మనం. అలా ఉండేటువంటి ముగ్గురు దేవేరులు కూడాను 3 రూపాల్లో ఈ లోకంలోకి వచ్చారు నారాయణుడితో పాటుగా. అంతేకాదు ఈ కృష్ణావతారంలో వారికి ఉండేటువంటి ఆయుధాలన్నింటినీ కూడాను ఉపయోగించారు. శంఖ చక్ర గద పద్మాలన్నింటినీ కూడాను ఉపయోగించారు. అదేగా ధనస్సుని కానీ. అలాగే వారికి ఉండేటువంటి వాహనం ఏదైతే ఉన్నదో ఆ గరుడాళ్వారు గరుత్మంతుణ్ణి కూడా తాను ఉపయోగించుకున్నాడు ఈ అవతారంలో. అంటే సపరివారంగా పరమపదం నుంచి వచ్చారు కనుక పరిపూర్ణ అవతారం అన్నారు.